మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వాళ్ళ మమ్మీ వెజిటబుల్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చారు. ఇంకా తర్వాత షన్వి అయితే ఈ స్టాకర్ తో ఆడుకుంటా ఉంది కాసేపు. నేను ఇది విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ఇంకా అక్కడ బెంగళూరు తీసుకురాలేదు, ఇక్కడ ఉంచేసాను. కొన్ని టాయ్స్ ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకుంటది కదా, అందుకని. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే పొటాటో ఫ్రై చేశారు, ఇంకా అలాగే తోటకూర చుక్కకూర కూడా ఉండారు. అండ్ అలాగే కొంచెం ఉసిరికాయ పచ్చడి వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ గా తినేసాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైం కి అయితే షన్వికి చపాతీ నూడిల్స్ లాగా కట్ చేసి దానిలో వెజ్జీస్ అన్ని యాడ్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసి లైట్ గా ఫ్రై చేసి ఇచ్చాను. ఈ లోపల నాకైతే ఒక పార్సెల్ వచ్చేసింది. ఆయన అక్క వాళ్ళ పాపదైతే అన్నప్రసన్న ఉంది. షన్వి బర్త్డే అప్పుడు యుఎస్ నుండి అవుట్ ఫిట్స్ అయితే పంపించారు. ఇంకా తన కోసం అయితే నేను ఫస్ట్ క్రై లో కొన్ని ఆర్డర్ పెట్టాను, ఇంకా అవి తీసి చూస్తున్నాను. ఇంక ఈవినింగ్ చపాతీ పిండి కలిపేసి ఉంచాను కదా షన్విక్ స్నాక్స్ టైమ్ లో చేయాలని చెప్పి. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే నేను ఇక్కడ చపాతీ చేస్తూ ఉన్నాను. అన్ని పన్నీర్ బుజ్జి చేశారు కొంచెం. ఇంకా మధ్యాహ్నం కొన్ని కర్రీస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని అయితే తినేసాం. ఫైనల్ గా రెడీ అయితే ల్యాండ్ అయింది. బాయ్.